నమస్తే, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. సో సిక్స్త్ క్లాస్లో 5 లెసన్స్ అయిపోయినాయి టెక్స్చువల్ గ్రామర్లో. ఈరోజు 6th లెసన్ నుంచి 8th లెసన్ వరకు చూద్దాం. 6th లెసన్ పేరు వచ్చి హూ ఐ యామ్. హూ ఐ యామ్ అనేది ఈ లెసన్ పేరు. ఇందులో గ్లాసరీ మనకు ఇవ్వలేదు, ఒకటి కూడా ఇవ్వలేదు. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ కింద ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఒకసారి చూడండి. సో ఇందులో ఏమి ఇచ్చారంటే fill in the blanks to name the different kinds of intelligence one has been done for you. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మనం ఏం కనుక్కోవాలంటే ఒక పర్సన్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఏందనేది కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్, when I enjoy listening to people and solving their problems, I use my interpersonal intelligence. అంటే నేను మనుషులు చెప్పే మాటలు విన్నప్పుడు, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినప్పుడు నేను నా తెలివిని యూజ్ చేస్తానంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ యూజ్ చేస్తాను. అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండేటటువంటి కమ్యూనికేషనల్ స్కిల్స్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని అంటాం. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, వెన్ ఐ ఎంజాయ్ డాన్సింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. నేను డాన్స్ చేస్తున్నప్పుడు, అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు, లేదా జంప్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వాటిని ఫిజికల్ యాక్టివిటీస్ అంటారు. అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాము? వీటిని బాడీలీ ఇంటెలిజెన్స్ లేదా కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అని అంటారు. సో ఇది ఫిజికల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్, when I enjoy looking at maps and examine pictures I use my dash intelligence. నేను మ్యాప్స్ చూస్తూ, తర్వాత పిక్చర్స్ని పరిశీలిస్తూ నేను సంతోషపడుతున్నప్పుడు నేను ఏ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాను అంటే, అక్కడ చూడడము, అబ్జర్వ్ చేయడం ఉంది కదా, కాబట్టి విజువల్ ఇంటెలిజెన్స్ అంటే దృష్టికి సంబంధించినటువంటి తెలివితేటలను వాడతాము. నెక్స్ట్ థర్డ్ వన్, when I enjoy working with numbers and solving math problems I use my dash intelligence. నేను నంబర్స్ పైన లేదంటే సమస్యల్ని పరిష్కరించేటప్పుడు, మ్యాథ్స్ సమస్యల్ని పరిష్కరించేటప్పుడు ఏ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాము? దాన్ని మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. సో ఈ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించింది, మ్యాథమెటిక్స్ సంబంధించి. నెక్స్ట్, వెన్ ఐ ఎంజాయ్ టెలింగ్ ఏ స్టోరీ ఆర్ ఆర్గ్యూయింగ్ ఐ యూజ్ మై డాష్ ఇంటెలిజెన్స్. నేను కథ చెప్పడం లేక ఆర్గ్యూ చేయడం, వాదించడం చేసేటప్పుడు ఏ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాను అంటే మాట్లాడడానికి సంబంధించి కదా. ఇప్పుడు వర్బల్ అంటే మాట్లాడడానికి సంబంధించి, మాటలకు సంబంధించి, పదాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాను అని అర్థం అనమాట. నెక్స్ట్, మ్యాచ్ ద జాబ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ విత్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆన్ ద రైట్. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పార్టు, రైట్ సైడ్ ఒక పార్టు. లెఫ్ట్ సైడ్ వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్కి సెట్ అయ్యేటటువంటి డిస్క్రిప్షన్, వివరణని రైట్ సైడ్ ఇచ్చారు. దాన్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ నావిగేటర్. నావిగేటర్ అంటే ఎవరు? బేసికలీ ఫైండ్స్ అండ్ మానిటర్స్. ఇక్కడ చూడండి, సి ఫైండ్స్ అండ్ మానిటర్స్ ద రూట్ టు గెట్ టు ఏ ప్లేస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్. ఎప్పుడైనా సరే ప్రయాణం చేసేటప్పుడు మ్యాప్ చూడడము, లేదంటే ఎలా పోవాలో మార్గాన్ని చెప్పడము, ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి మార్గాన్ని తెలియజేసే వ్యక్తిని నావిగేటర్ అంటారు. పర్సన్ కావచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ కావచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే చూడండి, నెక్స్ట్ పేజ్లో ఉంది.
ఇక్కడ ఉంది ఈ ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ ఎ బిల్డింగ్, టౌన్ ఆర్ సిటీ. ఏదైనా ఒక టౌన్ కానీ లేదా ఒక సిటీని కానీ లేదా ఒక హౌస్ని కానీ ఎలా నిర్మించాలో ప్లాన్ చేసే పర్సన్ ఏమంటాము? ఆర్కిటెక్ట్ అంటాం. సో ఈ దానికి ఆన్సర్. సో ఈ నెక్స్ట్ థర్డ్ వన్ పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే చూడండి ఎక్కడున్నది పొలిటీషియన్. ఎస్, ఇక్కడే ఉంది చూడండి పొలిటీషియన్కి. బి వర్క్స్ ఇన్ పాలిటిక్స్ యూజువలీ బై స్టాండింగ్ ఫర్ ఎలక్షన్. సాధారణంగా పాలిటిక్స్ రాజకీయంలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్లో గెలిచి వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకుడు. ఆర్కిటెక్ట్ అంటే తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒక డిజైనర్ అనమాట. ఏది ఒక హౌస్ని కానీ ఒక సిటీని కానీ టౌన్ కానీ డిజైన్ చేసే వ్యక్తి. నావిగేటర్ అంటే నావికుడు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నావిగేటర్ అంటే నావికుడు కాదు, మార్గదర్శి అని చెప్పొచ్చు, లేదంటే ఎలా వెళ్ళాలి అని చూపించే పర్సన్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ. నెక్స్ట్ ఇంజనీర్. ఇంజనీర్ అంటే ఎవరు? చూడండి ఇక్కడ చూడండి హెచ్. డిజైన్స్ అండ్ బిల్డ్స్ థింగ్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ ఆర్ ఇంజిన్స్. ఇతను ఏం చేస్తాడు? ఇంజనీరు బిల్డింగ్ని రోడ్స్ని బిల్డ్ చేయడము, బ్రిడ్జెస్ని కానీ ఇంజిన్స్ని కానీ డిజైన్ చేయడము, వాటిని కట్టించడము ఇంజనీర్ యొక్క వర్క్. నెక్స్ట్ ఇక్కడ తేడా ఏంటంటే ఆర్కిటెక్ట్ అనేవాడు కంప్లీట్గా డిజైనే చేస్తారు. ఇంజనీరు డిజైన్ చేయడంతో పాటు కన్స్ట్రక్షన్ కూడా తనే చూసుకుంటాడు. నెక్స్ట్ కంప్యూటర్. సో కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే చూడండి ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామ్. జే డిజైన్స్ ద సిస్టమ్ బై విచ్ ఏ కంప్యూటర్ రన్స్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. సో సిస్టమ్ని డిజైన్ చేస్తాడు, అలాగే కంప్యూటర్ని ఎలా పనిచేయాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే కంప్యూటర్ ప్రోగ్రామరు కంప్యూటర్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఆ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి అతను ఏమంటారు? కంప్యూటర్ ప్రోగ్రామర్ అంట. నెక్స్ట్ అథ్లెట్. అథ్లెట్ అంటే క్రీడాకారుడు అని. సో అథ్లెట్ ఏం చేస్తాడు? వర్క్స్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రన్నింగ్, జంపింగ్ ఎట్సెట్రా. బేసికలీ స్పోర్ట్స్లో ఉన్నటువంటి రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ, జావెలిన్ త్రో వేయడం కానీ, హై జంప్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ చేసే అతన్ని అథ్లెట్ అంటారు. నెక్స్ట్ డిస్క్ జాకీ. డిస్క్ జాకీ అనేది చూడండి ఎఫ్, దీనికి జీ, అథ్లెట్కి జీ. కంట్రోల్స్ అండ్ పుట్స్ టుగెదర్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తాడు, అలాగే అన్నిటినీ ఒకటిగా చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేలాగా చేసే అతనే డిస్క్ జాకీ. మ్యూజిక్ ప్రోగ్రామ్ని జనరల్గా వీళ్ళు కంట్రోల్ చేస్తాడు. డీజే అంటాం కదా, డీజేకి ఫుల్ ఫామే డిస్క్ జాకీ. నెక్స్ట్ కంపోజర్. కంపోజర్ మీన్స్ మేక్స్ అప్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. సంగీతంలో ఉండే నోట్స్ ఆధారంగా సంగీతాన్ని సృష్టించే వ్యక్తిని కంపోజర్ అని అంటారు. సో జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కంపోజర్స్ అనమాట. మణిరత్నం గారు కానీ, ఇళయరాజా గారు కానీ, తమన్ గారు కానీ. నెక్స్ట్ కౌన్సిలర్. కౌన్సిలర్ మీన్స్ ఇక్కడ ఉంది చూడండి, అడ్వైజ్ పీపుల్ వాట్ టు డూ అబౌట్ జాబ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్. జాబ్స్ విషయంలో కానీ లేదా వ్యక్తిగతంగా వచ్చేటటువంటి సమస్యల్ని ఎలా డీల్ చేయాలి అని సలహా ఇచ్చే వ్యక్తిని కౌన్సిలర్ అని అంటారు. సో కౌన్సిలర్ ఒక రకంగా చెప్పాలంటే సైకాలజిస్ట్ అంటాం కదా, సైకాలజిస్టులు జనరల్గా కౌన్సిలర్స్గా ఉంటారు. నెక్స్ట్ జర్నలిస్ట్. జర్నలిస్ట్
రిపోర్ట్స్ ఆన్ రీసెంట్ న్యూస్ ఫర్ న్యూస్ పేపర్స్, రేడియో ఆర్ టీవీ. సో వార్తలకు సంబంధించి రేడియోకి కానీ, టీవీకి కానీ, న్యూస్ పేపర్కి కానీ ఆ సమాచారం తెలియజేసే వాళ్ళని జర్నలిస్ట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పోయం ఇవ్వడం జరిగింది. ఈ పోయము వండర్ఫుల్ వర్డ్స్ అనే పోయం. ఈ పోయంలో రాసినటువంటి వ్యక్తి మార్క్ ఓనీల్. ఈ మార్క్ ఓనీల్ గారు ద వండర్ఫుల్ వర్డ్స్ అనే పోయం రాయడం జరిగింది. ఇందులో కొన్ని ఒకసారి పోయంను కూడా చూద్దాము కొంతవరకు. నెవర్ లెట్ ఎ థాట్ shrivel and die for want of a way to say it. For English is a wonderful game and all of you can play it. All that you do is match the words to the brightest thoughts in your head so that they come out clear and true and handsomely groomed and fed. For many of the loveliest things have never yet been said. Words are the food and dress of thought. They give it its body and swing, and everyone's longing today to hear some fresh and beautiful thing. But only words can free a thought from its prison behind your eyes. Maybe your mind is holding now a marvelous new surprise. So the wonderful words అనే ఈ పోయం రాసింది మ్యారీ ఓనీల్ గారు. ఇందులో ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ సినోనిమ్స్ చూద్దాం. shrivel మీన్స్ టు shrink, ముడతలు పడడం అని. సో టు shrink అనేది అంటే shrivel అని. నెక్స్ట్ groomed అంటే మేక్ నీట్, శుభ్రంగా చేయడం అని. నెక్స్ట్ ఫెడ్, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఫెడ్ అనేది, ఫెడ్ మీన్స్ సప్లైడ్ ఫుడ్, ఆహారాన్ని అందించడము లేదంటే సరఫరా చేయడము అని. నెక్స్ట్ లాంగింగ్ మీన్స్ డిజైరింగ్, కోరుకోవడాన్ని లాంగింగ్ అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మార్వలెస్ మీన్స్ వండర్ఫుల్, చాలా చక్కగా ఉండడం, చాలా అద్భుతంగా ఉండడం అని దాని యొక్క మీనింగ్ అనమాట. నెక్స్ట్ లెసన్ ఫెయిర్ ప్లే. ఈ ఫెయిర్ ప్లే అనే లెసన్ బేసికలీ 7th లెసన్. ఇందులో ఉండేటటువంటి డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాము. ఓకే, ఒక్క నిమిషం అడ్జస్ట్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్ ఇండిఫరెంట్ మీన్స్ బేసికలీ ఒక్క నిమిషం, బికేమ్ ఇండిఫరెంట్ అనే దానికి లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ డిడ్ నాట్ కేమ్ ఫార్, నాట్ ఇంట్రెస్టెడ్ అని మీనింగ్. ఇండిఫరెంట్ అంటే, బికేమ్ ఇండిఫరెంట్ అంటే బేసికలీ ఇష్టం లేకపోవడం అని, నాట్ ఇంట్రెస్టెడ్ అని. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రెడ్జ్డ్ అంటే గేవ్ అన్విల్లింగ్లీ, అంటే ఇష్టం లేకుండా ఇవ్వడం అని. ఇక్కడ ఈ పాఠానికి సంబంధించినటువంటి మీనింగ్ అది, గేవ్ అన్విల్లింగ్లీ అనేది. జనరల్గా గ్రడ్జ్ అంటే ఏంటంటే కక్ష పెంచుకోవడము అని. ఎవరిపైనైనా కోపంగా ఉంటే, మన ఒక వ్యక్తి పైన విపరీతమైన కోపం ఉన్నప్పుడు అతన్ని ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తుంటారు కదా, దాన్ని గ్రడ్జ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ స్వాలోడ్ మీన్స్ యాజ్ పర్ ద లెసన్ బోర్ అంటే చికాగ్గా ఉండడం లేదంటే ఇష్టం లేకపోవడం ఆ పని చేయడానికి. యాక్సెప్ట్ వితౌట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ లేకుండా ఊరికే తీసుకోవడం, ఎందుకంటే అది బోరింగ్ కాబట్టి. నెక్స్ట్ వన్ రైట్, మేక్ ఇట్ అప్. ఇందులో మేక్ ఇట్ అప్ మీన్స్, ఇక్కడ ఈ వర్డ్ టెక్స్ట్ లెసన్లో ఉంది. దీని మీనింగ్ ఏంటంటే స్టాప్ క్వారలింగ్, అంటే గొడవ పడడాన్ని ఆపడాన్ని మేక్ ఇట్ అప్ అంటారు.
అంటే ఒక గొడవ జరుగుతుంటే దాన్ని స్టాప్ చేయడాన్ని మేక్ ఇట్ అప్ అండి. నెక్స్ట్ మమ్. మమ్ అంటే ఇది సెకండ్ వన్. మమ్ అంటే క్వైట్, నిశ్శబ్దంగా ఉండడం, సైలెంట్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనే అర్థం అనమాట. నెక్స్ట్ వన్ నామినేట్. నామినేట్ అంటే ప్రపోజ్, ప్రతిపాదించడం. ఏదైనా ఒక విషయాన్ని ప్రపోజ్ చేయడాన్ని, ప్రతిపాదించడాన్ని నామినేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని లీడర్గా మరొక వ్యక్తి చెప్పడాన్ని, ఇతను లీడర్గా ఉంటాడని చెప్పడాన్ని నామినేట్ అంటాం. ఇతను సర్పంచ్గా ఉంటాడని చెప్పడాన్ని నామినేట్ లేదా ప్రపోజ్ అని అంటాం. నెక్స్ట్ మరొకటి ఉంది ఇక్కడ, అబైడ్ బై. అబైడ్ బై మీన్స్ యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. అబైడ్ బై అంటే అంగీకరించడం అని అర్థం. నెక్స్ట్ సో ఇందులో సెల్డమ్. సెల్డమ్ మీన్స్ రేర్లీ, చాలా అరుదుగా, లేదంటే ఇన్ఫ్యాక్ట్ అసలు జరిగే అవకాశం చాలా తక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పడానికి సెల్డమ్ను వాడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ టైట్ స్పాట్. టైట్ స్పాట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అని, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నెక్స్ట్ వన్ డీవియేట్. డీవియేట్ అంటే లీవ్ ఆర్ మూవ్ అవే, అంటే వదిలేయడము లేదా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. దీన్నే డీవియేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వస్తూ ఉన్నాడు, ఆ పర్సన్ వస్తున్న దారి చక్కగా లేనట్లయితే పక్కకు తిరిగి వెళ్ళిపోతారు కదా, దాన్నే డీవియేట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఒక బాక్స్లో వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కింద ఇచ్చినటువంటి అండర్లైన్డ్ పార్ట్కి సెట్ అయ్యేదానికి మనము రీప్లేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. రీప్లేస్ ద italicized portion of each sentence below with a suitable phrase from the box. ఈ బాక్స్లో ఉండేటటువంటి ఫ్రేజెస్ ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ కింద అండర్లైన్ చేసాం కదా, ఇటాలిక్లో ఉన్నాయి అవి. ఇటాలిక్ అంటే కొంచెం సైడ్కి ఉంటాయి కదా, ఆ లెటర్స్తో మనం ఏం చేయాల్సి ఉంటుంది, రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మేక్ నెసెసరీ చేంజెస్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. సో ఎక్కడైనా అవసరమైన మార్పులు చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, ద బెస్ట్ వే టు అవాయిడ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు రిమైన్ సైలెంట్. సో ఏదైనా ఒక సమస్యని లేదనంటే వాగ్వాదాన్ని మనము వద్దని అనుకున్నామంటే ఫస్ట్ మనం దాన్ని చేయాల్సింది ఏంటంటే గమ్ముగా ఉండడం, సైలెంట్గా ఉండడం. దీన్ని ఏమంటామంటే కీప్ మమ్. ఫస్ట్ వన్కి ఏంటంటే కీప్ మమ్. ఆ అండర్లైన్ చేసిన ప్లేస్లో కీప్ మమ్ అనాలి. ద బెస్ట్ వే టు అవాయిడ్ అన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు కీప్ మమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. అన్ఫార్చునేట్లీ ద ట్రైన్ ఐ వాస్ ట్రయింగ్ టు క్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. సో ఇందులో అన్ఫార్చునేట్లీ అనేదానికి యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్ అని అర్థం ఉంటుంది. చూడండి ఎక్కడుంది అది, యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్. ఇది సెకండ్ వన్కి. సో దాని మీనింగ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు నేను ఏ ట్రైన్ అయితే ఎక్కాలనుకుంటున్నానో లేదంటే క్యాచ్ చేయాలనుకుంటున్నానో అది క్యాన్సిల్ అయిపోయింది. యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్ అనే కూడా దురదృష్టవశాత్తు అని అర్థం. నెక్స్ట్ మనకు క్లూ వర్డ్స్ అటుపక్క పేజ్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ మనం ఏం చేద్దామంటే 2 పేజెస్ స్క్రోల్ చేసుకుంటూ చూద్దాం. ఫస్ట్ వన్ థర్డ్ వన్ చూడండి. He has been told not to take risks while driving a car through a crowded streets. అతనికి
జనాలు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో కార్ని తోలే రిస్క్ చెయ్యొద్దు, టేక్ రిస్క్, ఆ రిస్క్ చెయ్యొద్దు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ టేక్ రిస్క్ అని అనే దానికి టేక్ ఛాన్సెస్, టేక్ ఛాన్సెస్ ఇక్కడ ఉంది చూడండి, టేక్ ఛాన్సెస్, ఇది థర్డ్ వన్కి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ద పేషెంట్ నీడ్స్ టు బీ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. సో పేషెంట్ని ఏం చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో టేకెన్ కేర్ ఆఫ్కి మరొక ఫామ్ ఏం తీసుకోవాలంటే లుక్డ్ ఆఫ్టర్, ఏం తీసుకోవాల్సి ఉంటుంది, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్ అన్నా టేకెన్ కేర్ అన్నా శ్రద్ధగా చూసుకోవడం అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వై డోంట్ ద టూ ఆఫ్ యూ ఎండ్ యువర్ క్వారల్ బై షేకింగ్ హ్యాండ్స్. ఎండ్ యువర్ క్వారల్ బై షేకింగ్ హ్యాండ్స్ అంటే ఎందుకు మీ ఇద్దరు మీ సమస్యని ఇక్కడతో ముగించేసి మంచిగా ఉండొచ్చు కదా అని అర్థం అనమాట, సజెషన్ అది. సో ఇక్కడ ఎండ్ యువర్ క్వారల్కి మేక్ ఇట్ అప్, మేక్ ఇట్ అప్. సో ఈ ప్లేస్లో మనం ఏమి ఉండాల్సి ఉంటుందంటే మేక్ ఇట్ అప్. మీరు ఆ బాక్స్లో చూసినట్లయితే ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి మేక్ ఇట్ అప్, ఎస్ దిస్ వన్. ఇది ఫిఫ్త్ వన్కి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్కి అయితే లుక్డ్ ఆఫ్టర్, ఇక్కడ ఉంది కదా, వేర్ ఇస్ దట్, ఎస్ దిస్ వన్, ఇది ఫోర్త్ వన్కి. సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ సెవెంత్ వన్. వెన్ ఐ సా ఏ పైల్ ఆఫ్ డర్టీ డిషెస్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్. సో ఇక్కడ నేను చాలా ఎక్కువ మొత్తంలో పాత్రలు చాలా అపరిశుభ్రంగా ఉండేటి వాటిని చూస్తే నేను వాటిని చూసి చాలా నిరాశకు గురయ్యాను, నేను చాలా బాధపడ్డాను అని అర్థం అనమాట దానికి. సో దానికి మనం దేని చేంజ్ చేయాల్సి ఉంటుంటే మై హార్ట్ శాంక్, ఈ ప్లేస్లో, ఈ మొత్తం ప్లేస్లో మై హార్ట్ శాంక్ అంటే నా హృదయము బాధపడింది, లేదంటే నేను చాలా నిరాశకు గురయ్యాను అని. నెక్స్ట్ ఎయిత్ వన్, ఐ విల్ ఎగ్జామైన్ ద మ్యాటర్ కేర్ఫుల్లీ బిఫోర్ కమెంటింగ్ ఆన్ ఇట్. నేను ఆ విషయం పైన ఏదైనా ఒక మాట నేను ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని అర్థం అనమాట. సో విల్ ఎగ్జామైన్ బదులుగా ఐ విల్ గో ఇన్ టు ద మ్యాటర్. సో ఇక్కడ ఏం దీని బదులుగా ఏం రాయాలంటే ఐ విల్ గో ఇన్ టు ద మ్యాటర్. ఐ ఆల్రెడీ ఉంది, ఐ విల్ గో ఇన్ టు ద మ్యాటర్. సో ఐ విల్ గో ఇన్ టు ద మ్యాటర్ కేర్ఫుల్లీ బిఫోర్ కామెంటింగ్ ఆన్ ఇట్ అని అనమాట. సో ఇక్కడ మనం ఎక్కడి వరకు అంటే విల్ గో ఇన్ టు ఇక్కడ వరకు, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. నెక్స్ట్ నైన్త్ వన్, they criticized him in the meeting but he accepted without protest all the criticism. వాళ్ళు అతన్ని విమర్శించారు కానీ అతడు వాళ్ళ విమర్శలన్నిటినీ స్వీకరించాడు, ఒక్కదానికి కూడా తను అడ్డు చెప్పలేదు. సో యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ అనే దానికి he swallowed all the criticism. సో నైన్త్ వన్కి swallowed all the criticism, all the criticism. ఇక్కడ రెడ్ వచ్చేసింది. నెక్స్ట్ 10th వన్, it will free me from worry to know that I had done nothing wrong. సో నేనేమి తప్పు చేయలేదు అనే భావన నన్ను దాని నుంచి రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. ఫ్రీ మీ ఫ్రమ్ వర్రీ అంటే ఆ బాధ నుంచి నన్ను నేను రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది అని. సో ఫ్రీ మీ ఫ్రమ్ వర్రీ అంటే ఈజ్ మై కాన్సైన్స్, ఈజ్ మై, ఒక్క నిమిషం, కాన్సైన్స్, కాన్సైన్స్ స్పెల్లింగ్ చూద్దాం. ఎస్ కాన్సైన్స్, సైన్స్ స్పెల్లింగ్ SEIENCE. ఈజ్ మై కాన్సైన్స్ అంటే
నా నా యొక్క మనసుని తృప్తి పడేలాగా చేస్తుంది, ఎందుకంటే నేను అందులో ఏం తప్పు చేయలేదు అని దాని యొక్క అర్థం అన్నమాట. Look at the following phrases and their meanings. Use phrases to fill in the blanks in the sentences given below. ఇక్కడ కొన్ని phrases ఇచ్చారు. Set up, set aside, set down, set out, set in, ఇలా ఇచ్చారు కదా. వీటిని మనం ఏం చేయాలంటే వాటి మీనింగ్స్ని కింద ఇచ్చినటువంటి బ్లాంక్స్లో ఎక్కడ సెట్ అవుతుందో వాటికి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ సెటప్, పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్, మొదలు పెట్టడం అని సెటప్ అంటే. సో దీని ఒక్క నిమిషం, దీన్ని ఇక్కడ కింద వాటిలో ఎలా యూజ్ చేయాలనేది కింద క్వశ్చన్స్ చదివిన తర్వాత డిసైడ్ చేద్దాం. నెక్స్ట్, సెట్ అసైడ్, సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్, దేనికోసమైనా ఉంచడం, సేవ్ చేసి పెట్టడం, దాచిపెట్టడం అని సెట్ అసైడ్ అంటే. సెట్ డౌన్, రైట్ ఆర్ రికార్డ్, రాయడం, రికార్డ్ చేసి పెట్టడం. నెక్స్ట్ వన్, సెట్ అవుట్, స్టార్ట్ ఆన్ ఏ జర్నీ, ప్రయాణాన్ని మొదలు పెట్టడం. సెట్ ఇన్, బిగిన్ అండ్ సీమ్ లైక్ టు కంటిన్యూ, మొదలు పెట్టడము, మొదలుపెట్టి అది కొనసాగించేలాగా ఉండడాన్ని సెట్ ఇన్ అంటాం. ఫస్ట్ వన్ బ్లాంక్స్ చూద్దాం. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్, సో ఇక్కడ నీ ఆలోచనల్ని పేపర్ పైన రైట్ ఆర్ రికార్డ్ అంటే సెట్ డౌన్, రాయొచ్చు కదా అని దాని మీనింగ్ సెట్ డౌన్. నెక్స్ట్ ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్, ఏ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్, సైనికుల కుటుంబాల కోసం ఒక నిధిని ఏం చేయబోతున్నారు. ఎస్, సెటప్ అంటే స్టార్ట్ చేయడం, మొదలు పెట్టడం అని. అంటే సైనికుల ఫ్యామిలీస్ కోసం నిధి సేకరణ అనేది, లేదంటే నిధిని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్, వీ షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్, మనము కనీసం కొద్ది మొత్తంలో అమౌంట్ని ఏం చేయాలి. ఇక్కడ ఉన్న వాటిలో సెట్ అయ్యేది ఏంటి చెప్పండి. థర్డ్ వన్కి సెట్ అసైడ్ అంటే సేవ్, సెట్ అసైడ్ అంటే కొద్దిగా అమౌంట్ని దాచిపెట్టుకోవాలని. యూ షుడ్ బై సమ్ ఉలెన్స్ బిఫోర్ ఇంటర్, శీతాకాలం వచ్చేలాగా నువ్వు కొన్ని ఉలన్ బ్లాంకెట్స్ కానీ ఉలన్తో చేసినటువంటి డ్రెస్సులు కానీ కొనిపెట్టుకోవాలి, ఎందుకంటే చలిగా ఉంటుంది అని. సో దానికి ఫోర్త్ వన్కి సెట్స్ ఇన్. సో సెట్స్ ఇన్ అంటే నువ్వు ఇప్పుడు దాచుకున్నట్లయితే దాన్ని కొనసాగించవచ్చు. వింటర్ మొదలయ్యేటప్పటికి లేదా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి, మొదలైతే కొనసాగుతుంది కదా, అది వెంటనే ఫినిష్ అవ్వదు కదా, కాబట్టి సెట్స్ ఇన్ దీనికి రైట్ ఆన్సర్. ఇక్కడ వింటర్ అనేది సింగులర్ కాబట్టి సెట్స్ ఇన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ, వాళ్ళ ప్రయాణంలో చివరి దశలో ఉన్నారు. అప్పుడేమవుతుంది, సెట్ అవుట్ అంటే చూడండి, వాళ్ళ ప్రయాణం యొక్క చివరి మజిలీ అనేది, లేదంటే చివరి దశ అనేది మొదలైంది. దే సెట్ అవుట్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ అంటే వాళ్ళ ప్రయాణంలో చివరిది ప్రారంభమైంది అని. ఇంకా ఒక్కటే అయిపోతే మొత్తం అయిపోయినట్టు అనమాట. సో దాన్ని మీనింగ్ సెట్ అవుట్, మొదలు పెట్టడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, అబ్జర్వ్ దిస్. యువర్ టీచర్ will speak the words listed below. Write against each a word of opposite meaning. ఈ వర్డ్స్ కి ఆపోజిట్ మీనింగ్స్ మనం రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఓల్డ్ కి ఆపోజిట్ వర్డ్ యంగ్. నెక్స్ట్ వెట్ అంటే తడిగా ఉండడము, డ్రై అంటే పొడిగా ఉండదు. నెక్స్ట్ ఓపెన్ అంటే క్లోజ్. నెక్స్ట్
బ్లంట్, బ్లంట్ అంటే మొద్దుగా ఉండడము. షార్ప్ అంటే చురుగ్గా ఉండడం. ఫర్గెట్ అంటే మర్చిపోవడము. రిమెంబర్ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. సో ఇవి వీటి యొక్క ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్, ఇది ఒకేషన్ అనేటటువంటి ఒక పోయము. ఈ పోయంని మిస్టర్ ఫేమస్ పోయట్ ఆఫ్ ఇండియా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. సో ఇందులో కొంత భాగాన్ని చదువుదాం, అలాగే కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ తెలుసుకుందాం. వెన్ ద gong sounds 10 in the morning and I walk to school by our lane. Next, every day I met the hawker crying, bangles, crystal bangles. There is nothing to hurry him on. There is no road he must take, no place he must go to, no time when he must come home. సో ఈ విధంగా అవుతుంది. ఇందులో మనము డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాము కొన్ని. గాంగ్, గాంగ్ అంటే బెల్, గంట. నెక్స్ట్ సెకండ్ వన్ హాకర్, హాకర్. హాకర్ అంటే జనరల్గా వీధుల్లో తిరిగే వాళ్ళు అని. జనరల్గా ఎవరు తిరుగుతారు? వెండర్స్, వీధుల్లో వ్యాపారం చేస్తూ అమ్ముతూ తిరుగుతుంటారు కదా, వాళ్ళని హాకర్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ క్రిస్టల్. క్రిస్టల్ అంటే గ్లాస్. గ్లాస్ అంటే తెలుసు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అటువైపు నుంచి ఇటువైపు చూడగలిగేది, అది గ్లాస్ అంటే. ఇక్కడ వాటర్ తాగే టంబ్లర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్పేడ్. స్పేడ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫార్ డిగ్గింగ్ గ్రౌండ్, భూమిని తవ్వడం కోసం ఉపయోగించేటటువంటి వస్తువు. తెలుగులో దీన్ని పార అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బేక్డ్. బేక్డ్ అంటే స్కార్చ్డ్ లేదా హాట్ అని. సో దీన్ని మాడబెట్టడం అని, మార్చడం అని. సో బేక్డ్ అంటే అది వండడం అని, లేదంటే అలా కూడా వస్తుంది. నెక్స్ట్ లేన్. లేన్, సో లేన్ అంటే స్ట్రీట్, దారి. ఫస్ట్ లైన్ కాదు, లేన్, ఎల్ఏఎన్ఈ, లేన్. నెక్స్ట్ లాస్ట్ లెసన్ 6th క్లాస్లో 8th లెసన్. 8th లెసన్ పేరు ద బనియన్ ట్రీ. బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. ఇందులో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాం కొన్ని. ఫస్ట్ వన్, ఇక్కడ కొన్ని చేంజ్ అయిపోయాయి ఇక్కడ. ఫస్ట్ వన్ స్పై. స్పై అంటే ఇక్కడ చూడండి, ఎస్పివై, స్పై. స్పై అంటే వాచ్ సీక్రెట్లీ అని అర్థం అనమాట. నెక్స్ట్ వన్ ఒకసారి చూసి చెప్తాము. రీసెంట్. రీసెంట్, రీసెంట్ మీన్స్ డిస్లైక్, అంటే ఇష్టం లేకపోవడం లేదంటే నచ్చకపోవడం అని మీనింగ్. నెక్స్ట్ వన్ మోర్సెల్స్. మోర్సెల్స్, సో మోర్సెల్స్ అంటే, మోర్సెల్స్ అంటే స్మాల్ పీసెస్ ఆఫ్ ఫుడ్, కొద్దిపాటి ఆహారాన్ని లేదా ఆహారంలో కొద్ది భాగాన్ని మోర్సెల్స్ అంటారు. నెక్స్ట్ వన్ డెల్వింగ్. డెల్వింగ్ మీన్స్ గోయింగ్ డీప్ ఇంటూ, చాలా లోపలికి వెళ్ళడం అని. చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడవి లోపలికి వెళ్ళడం అలాగనమాట. సో దీన్ని అలాగే ఒక విలేజ్ లోపలికి వెళ్ళడం అని. సో డెల్వింగ్ మీన్స్ గోయింగ్ డీప్ ఇంటూ, చాలా లోపలికి వెళ్ళడం. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్. డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్ మీన్స్ ద టైమ్ వెన్ ఫిగ్స్ అపియర్. అంటే ఎప్పుడైతే ఫిగ్ అంటే అత్తి పండ్లు అంటారు. ఈ అత్తి పండ్లు ఎప్పుడైతే మనకు చెట్లకు కనబడతాయో ఆ సీజన్నే డ్యూరింగ్ ద ఫిగ్ సీజన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ పాపింగ్ మై సెల్ఫ్ అప్. పాపింగ్ మై సెల్ఫ్ అప్ అంటే లీనింగ్ అగేనెస్ట్, దేనికైనా ఒకదానికి దానికి ఆనుకోవడం లేదంటే పడుకోవడం దానిపైన, లేదంటే దానికి ఆనుకుని ఉండడం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం నిలబడుకున్నప్పుడు ఏదైనా గోడకి లేదా దానికి సపోర్టింగ్గా ఉంటాం కదా, దాన్ని ప్రాపింగ్ మై సెల్ఫ్ అప్ అని, లేదా ప్రాపింగ్ సమ్ పర్సన్ అని అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాము. గ్రాండ్ స్టాండ్ వ్యూ, దట్ మీన్స్ ఏ క్లియర్ వ్యూ ఫ్రమ్ ద బెస్ట్ పొజిషన్. ఏదైనా ఒక ప్రోగ్రాము లేదంటే ఒక గేమ్ చూసేటప్పుడు ఏ ప్లేస్ నుంచి చూస్తే మనకు స్పష్టంగా క్లియర్గా మొత్తం కనబడుతుందో, ఒక ఆడియో ఫంక్షన్ కావచ్చు, లేదంటే ఒక సంగీత కచేరీ కావచ్చు, లేదా ఒక ఆట కావచ్చు, ఆ పొజిషన్లో నుంచి చూసినప్పుడు మొత్తం క్లియర్గా కనబడుతుంది. దాన్ని గ్రాండ్ స్టాండ్ వ్యూ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, గ్లైడింగ్. గ్లైడింగ్ మీన్స్ మూవింగ్ స్మూత్లీ. మూవింగ్ స్మూత్లీని నెమ్మదిగా చాలా చక్కగా జారడాన్ని గ్లైడింగ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, క్లంప్. క్లంప్ మీన్స్ గ్రూప్ ఆఫ్ బుషెస్ ఆర్ ట్రీస్. గ్రూప్ ఆఫ్ బుషెస్ ఆర్ ట్రీస్ని ఏమంటామంటే క్లంప్ అంటాం. అంటే చెట్లు కానీ లేదంటే పొదల యొక్క గుంపుని క్లంప్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, క్లియరింగ్. క్లియరింగ్ అంటే an open space in a forest where there are no trees. అడవి మధ్యలో ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో దాన్ని క్లియరింగ్ అని అంటారు. నెక్స్ట్ సాక్స్. సాక్స్ అంటే సాక్స్ అనే దానికి క్లియరింగ్కి ఫోర్త్ వన్ ఇది. నెక్స్ట్ సాక్స్ అనేది ఫిఫ్త్ వన్. ఏ పార్ట్ ఆఫ్ అన్ అనిమల్ లైక్ ఎ బ్యాగ్. ఒక జంతువులో ఒక సంచి లాంటి భాగాన్ని సాక్స్ అంటాం, లేదా సాక్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫ్యాంగ్స్. ఫ్యాంగ్స్ అంటే లాంగ్ షార్ప్ టీత్ ఆఫ్ ఎ స్నేక్. ఒక పాముకి ఉండేటటువంటి పొడవైన పదునైనటువంటి పళ్ళని మామూలుగా కాటేసి విషాన్ని ఎక్కించడానికి ఉపయోగించే వాటిని ఫ్యాంగ్స్ అంటాం. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇక్కడ చూడండి, ఎమర్జ్డ్. ఎమర్జ్డ్ అంటే కేమ్ అవుట్. ఏదైనా ఒక టెస్ట్, ఏదైనా ఒక ప్రాబ్లం నుంచి బయట రావడాన్ని, దాని నుంచి సక్సెస్ఫుల్గా బయట రావడాన్ని కేమ్ అవుట్ అని అంటాం. ఎమర్జ్డ్ ఎమర్జ్ని కేమ్ అవుట్ అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్, డిఫియన్స్. డిఫియన్స్ మీన్స్ రెబెలియన్ ఆర్ రెసిస్టెన్స్. ఏదైనా ఒకదాన్ని ఆపోజ్ చేయడం లేదా వ్యతిరేకంగా పోరాడడాన్ని డెఫియన్స్ అంటాం. అంటే తిరుగుబాటు అని అర్థం. రెసిస్టెన్స్ అన్నా రెబెలియన్ అన్నా మీనింగ్ అదే అనమాట. నెక్స్ట్ కాంబాటెంట్స్. కాంబాటెంట్స్ మీన్స్ పార్టిసిపెంట్స్ ఇన్ ఏ ఫైట్. ఒక యుద్ధంలో గొడవలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళని కాంబాటెంట్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, స్పెక్టేటర్స్. దోస్ హూ వాచ్ ఏ షో. ఒక ప్రోగ్రామ్ని చూసేటటువంటి వ్యక్తుల్ని స్పెక్టేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, లేదంటే ఒక సినిమా యొక్క ఫంక్షన్ జరుగుతుంది, దాన్ని చూసే వాళ్ళందరినీ ఏమంటామంటే స్పెక్టేటర్స్, ప్రేక్షకులు. నెక్స్ట్ రిజల్ట్. అవుట్కమ్ని, ఫోర్త్ వన్, అవుట్కమ్ని రిజల్ట్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? రిజల్ట్ అని అంటారు అనమాట. నెక్స్ట్ డాట్. మూవ్ క్విక్లీ అంటే డిఏఆర్టీ, డాట్. డాట్ దీనికి మీనింగ్ మూవ్ క్విక్లీ, త్వరగా పక్కకు జరుపుకోవడం. ఇక్కడ ఉంది కదా, డాటింగ్. నెక్స్ట్ మెస్మరైజ్. మెస్మరైజ్ మీన్స్ మ్యాజికలీ పర్స్యూడ్. చాలా అద్భుతంగా, చాలా చాకచక్యంగా చేయడాన్ని మెస్మరైజ్ అని అంటాం, మ్యాజికలీ పర్స్యూడ్. నెక్స్ట్ వన్, ఏ ఫాల్స్ మూవ్. దీనికి ఇవ్వలేదు. ఫాల్స్ మూవ్ అనే దానికి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫాల్స్ మూవ్ అని అంటే an unwise యాక్షన్. an unwise యాక్షన్, ఏదైనా తెలివిలేని పనిని ఏ ఫాల్స్ మూవ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లిస్టెండ్. గ్లిస్టెండ్ మీన్స్ షోన్, అంటే మెరవడం అనమాట. నెక్స్ట్ రౌండ్. రౌండ్ మీన్స్ ఏ కాంపిటీషన్, పోటీ.
లేదా పోటీ పడేటటువంటి ప్లేస్, ఏ స్టేజ్ ఇన్ ఏ ఫైట్, ఎక్కడైతే పోరాటం జరుగుతుంటుందో ఆ ప్లేస్ని ఏమంటామంటే రౌండ్ అంటాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. పుల్అప్. పుల్అప్ మీన్స్ స్టాప్. ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ లేదంటే ఏదైనా ఒక పనిని కానీ ఆపడాన్ని ఏమంటామంటే పుల్అప్ అని అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ విప్డ్, ఇది థర్డ్ వన్. మూడ్ బ్యాక్ సడన్లీ, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా పక్కకు జరగడాన్ని విప్డ్ అని అంటాం. నెక్స్ట్ విప్డ్ బ్యాక్, యాక్చువల్లీ విప్డ్ బ్యాక్ అంటే వెనక్కి జరగడం. నెక్స్ట్ స్నౌట్, ఇక్కడ ఉంది అది స్పెల్లింగ్ SNOUT, స్నౌట్. స్నౌట్ అంటే ద నోస్ అండ్ మౌత్ ఆఫ్ అన్ అనిమల్, ఒక జంతువు యొక్క ముక్కు మరియు నోరుని ఏమంటామంటే స్నౌట్ అంటారు. నెక్స్ట్ టు నో అవైల్ విత్ నో సక్సెస్, ఒక పోరాటంలో లేదంటే ఒక పోటీలో గెలుపు లేకపోవడాన్ని టు నో అవైల్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ ఆర్ ఆల్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ మూమెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి వర్డ్స్ ఏం చేస్తాయంటే మూమెంట్ని, కదలికని తెలియజేస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి యూజ్ దెమ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ని ఈ 6 సెంటెన్సెస్లో ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ డైవ్డ్. డైవ్డ్ అంటే ఏంటి? మునగడం. నెక్స్ట్ గ్లైడింగ్. గ్లైడింగ్ అంటే స్లైడ్ అవడం, జారడం అనమాట. స్ప్రాంగ్. స్ప్రాంగ్ అంటే దూకడం. నెక్స్ట్ డార్టింగ్. డార్టింగ్ అంటే మూవ్ క్విక్లీ అని, అంటే త్వరగా కదలడం అని. నెక్స్ట్ విప్డ్. విప్డ్ అంటే కొట్టడం అని లేదంటే తప్పుకోవడం అని కూడా అవుతుంది. విప్డ్ బ్యాక్. నెక్స్ట్ డెల్వింగ్. డెల్వింగ్ అంటే తవ్వుట అని అర్థం అనమాట, లేదంటే వెతుకుట అని అర్థం అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. వెన్ హీ బిగాన్ టు ట్రస్ట్ మీ, తను నన్ను నమ్మేటప్పటికీ ద స్క్విరల్ బిగాన్ డాష్ ఇన్ టు మై పాకెట్స్ ఫార్ మోర్సెల్స్ ఆఫ్ కేక్. ఆ స్క్విరల్, ఇక్కడ హీ అంటే స్క్విరల్ అని, ఆ ఉడత ఏం చేసిందంటే నా పాకెట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది? డెల్వింగ్. డెల్వింగ్ అంటే ఏం చేస్తుంది? కేక్ కోసం తవ్వుతుంది, అంటే దాన్ని వెతికి లాగుతుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఐ సా ఏ కోబ్రా డాష్ అవుట్ ఆఫ్ ఏ క్లంప్ ఆఫ్ క్యాక్టస్. నేను ఒక కోబ్రాని చూశాను, నాగుపాముని చూశాను. అది క్యాక్టస్ అంటే నాగజెముడు ఉన్నాయి కదా, నాగజెముడు బ్రహ్మజెముడు, అలాంటి చెట్ల నుంచి గుంపు నుంచి బయటికి రావడాన్ని ఏమంటాము? అది వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? పాకుతూ వస్తుంది కదా, గ్లైడింగ్, జారుతూ రావడం అనమాట. నెక్స్ట్ ద స్నేక్ హిస్డ్ హిజ్ ఫోర్క్డ్ టంగ్ డాష్ ఇన్ అండ్ అవుట్. పాము ఏం చేసిందంటే శబ్దం చేసింది, అదే హిస్డ్ అంటే బుస్ అనే శబ్దం చేస్తుంది కదా, స్నేక్ చేసే సౌండ్. హిజ్ ఫోర్క్డ్ టంగ్, దాని యొక్క నాలుకని బయటికి లోపలికి మూవ్ చేయడాన్ని ఏమంటారంటే డార్టింగ్. సో డార్టింగ్ అంటే ఏంటి? మూవ్ క్విక్లీ, నాలుకని ముందుకి లోపలికి బయటికి మూవ్ చేయడాన్ని డార్టింగ్ అంటారు. నెక్స్ట్ వెన్ ద కోబ్రా ట్రై టు బైట్ ఇట్ ద మాంగూస్ డాష్ అసైడ్. ఎప్పుడైతే ఆ కోబ్రా, ఆ పాము ఆ ముంగిసిని కరచాలనుకునిందో ఆ ముంగిసి ఏం చేసిందంటే స్ప్రాంగ్ అసైడ్. స్ప్రాంగ్ అసైడ్. స్ప్రాంగ్ అసైడ్ అంటే ఏంటి? దూకడం, పక్కకు దూకడం, అది కరవనీయకుండా తప్పించుకోవడం. నెక్స్ట్ ద స్నేక్ డాష్ హిస్ హెడ్ అండ్ డాష్ టు స్ట్రైక్ అట్ ద క్రో. సో ఎప్పుడు ఆ పాము ఫస్ట్ దీనికి మీనింగ్ రాసిన తర్వాత, వర్డ్స్ రాసిన తర్వాత చూద్దాం. ద స్నేక్ విప్డ్, PPED, విప్డ్, WHIPPED, విప్డ్ హిస్ హెడ్ బ్యాక్ టు స్ట్రైక్ అట్ ద క్రో. ఆ పాము ఏం చేసిందంటే దాని తలని వెనక్కి తీసుకొని దాన్ని మళ్ళీ ఆ క్రో, మధ్యలో ఒక క్రో వస్తుంది, దాన్ని కొడుతుంది తలతోని. నెక్స్ట్ అది దాని మీనింగ్. అంటే ఏం చేసిందంటే ఇక్కడ లెసన్ ఏంటంటే స్నేక్కి మాంగోస్కి ఫైట్ జరుగుతుంటే ఒక క్రో వస్తుంది అటాక్ చేయడానికి. అప్పుడు వచ్చినప్పుడు ఆ స్నేక్ ఏం చేస్తుంది అంటే దాని తలని బాగా వెనక్కి జరిపి ఫట్టని కొడుతుంది ఆ క్రోని.
ఆ క్రో పడిపోతుంది, అది వేరే విషయము. నెక్స్ట్ 6th వన్, ద బర్డ్స్ డాష్ అట్ ద స్నేక్. ద బర్డ్స్ డైవ్డ్ అట్ ద స్నేక్. ఇక్కడ మైనా ఒకటి, క్రో ఒకటి ఉంటాయి. ఈ రెండు మాంగూస్ స్నేక్ ఫైట్లో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాటి వైపు దూకుతాయి, అంటే కిందకి దూకడం. సో వాటి రెండు మధ్య జరిగేటటువంటి ఫైట్లో ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని డైవ్డ్ అంటారు. నెక్స్ట్ లుక్ అట్ దీస్ సెంటెన్సెస్. ఇక్కడ సెంటెన్స్ చూద్దాము ఒకసారి. In the spring, birds of all kinds would flock into the banyan trees branches. స్ప్రింగ్ సీజన్లో, వసంతకాలంలో బర్డ్స్ ఏం చేస్తాయంటే, అన్ని రకాల బర్డ్స్ ఆ బనియన్ ట్రీ, ఆ మర్రి చెట్టు కొమ్మల పైనకి వచ్చి ఉండేటివి. వుడ్ ఫ్లాక్ ఇన్ టు ద బనియన్ ట్రీస్ బ్రాంచెస్ అంటే ఆ సమయంలో వచ్చి ఉండేటివి అని, అంటే ఇది ప్రజెంట్లో కాదు, పాస్ట్లో. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ వుడ్ స్పెండ్ ద ఆఫ్టర్నూన్స్ దేర్. నేను నా సాయంకాలాల్ని అక్కడ గడిపేవాడిని. సో ఇక్కడ చూడండి, వుడ్ టెల్స్ us what the author used to do or what used to happen. ఇక్కడ ఫస్ట్ వన్లో ఏం చెప్పేవాడు, ఆ బర్డ్స్ ఆ బనియన్ ట్రీ బ్రాంచెస్ పైన ఉండేటివి అంటే అప్పుడు అలా జరిగేది అని చెప్తున్నాడు వుడ్ని యూజ్ చేసి. సెకండ్ దాంట్లో ఏం చేస్తున్నాడు, వుడ్ని యూజ్ చేసి గతంలో తను ఏం చేసేవాడో, ఆథర్ ఏం చేసేవాడో చెప్తున్నాడు. సో ఐ వుడ్ స్పెండ్ ద ఆఫ్టర్నూన్స్ దేర్ అని, నా మధ్యాహ్న సమయాన్ని నేను అక్కడ గడిపేవాడిని అని చెప్తున్నాడు. అంటే పాస్ట్లో జరిగేటటువంటి ఈవెంట్స్ని చెప్పడానికి వుడ్ యూజ్ చేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్, గ్రాండ్ ఫాదర్ at 65 could no longer climb the banyan tree. I could hide myself in its branches. నన్ను నేను ఆ బ్రాంచెస్ మధ్యలో దాచుకోగలిగేవాడిని లేదా దాక్కోగలిగేవాడిని అని అర్థం అనమాట. ఐ కుడ్ హైడ్ మై సెల్ఫ్ ఇన్ ఇట్స్ బ్రాంచెస్ అంటే. నెక్స్ట్, ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ద లీవ్స్ అట్ ద వరల్డ్ బిలో. నేను ఐ కుడ్ లుక్ డౌన్ త్రూ ద లీవ్స్ అట్ ద వరల్డ్ బిలో అని అంటే నేను ఆ చెట్ల ఆకుల మా సందు నుంచి ప్రపంచాన్ని చూడగలిగేవాడిని అని అర్థం. నెక్స్ట్, ఐ కుడ్ రీడ్ దేర్. ఐ కుడ్ రీడ్ దేర్ అంటే నేను అక్కడ చదువుతూ ఉండేవాడిని అంటే చదివేవాడిని అని. సో ఇక్కడ కుడ్ టెల్స్ us వాట్ ద ఆథర్ వాజ్ యూజువలీ ఏబుల్ టు డూ అంటే గతంలో ఆథర్ ఏం చేస్తూ ఉండేవాడు అని, లేదా గ్రాండ్ ఫాదర్ ఈజ్ నౌ నాట్ ఏబుల్ టు డూ. గ్రాండ్ ఫాదర్ ఈ వయసులో ఏం చేయలేడో కూడా ఈ కుడ్ అనేది తెలియజేస్తుంది. వుడ్ కుడ్ గతంలో జరిగినటువంటి యాక్షన్స్ని చెప్పడానికి వుడ్ కుడ్ యూజ్ చేశారు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని అడ్జెక్టివ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ అడ్జెక్టివ్స్లో ఏం చెప్పారంటే చూడండి, హౌ ఓల్డ్ వాజ్ ద ట్రీ, కెన్ యూ గెస్. ఇక్కడ ఆ ట్రీకి ఎంత వయసు ఉందో నువ్వు గెస్ చేయగలవా అన్నప్పుడు చూడండి, ద ట్రీ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ ఇట్ సెల్ఫ్ అనంటే ఆ ట్రీ డెహ్రాడూన్కి ఎంత వయసు ఉందో, యాజ్ ఓల్డ్ యాజ్ డెహ్రాడూన్ అంటే ఆ డెహ్రాడూన్కి ఎంత వయసు ఉందో ఆ ట్రీకి కూడా అంతే వయసు ఉంది అని అర్థం. సపోజ్ డెహ్రాడూన్ ఈజ్ 300 years old, హౌ ఓల్డ్ ఈజ్ దట్ ట్రీ. డెహ్రాడూన్కి 300 ఏళ్ళు ఉంటే ట్రీకి ఎంత వయసు ఉంటుంది, ఆబ్వియస్లీ 300 years కదా. సో 300 ఏళ్ళు దానికి ఉంటే దీనికి ఉన్నట్టు. ఎందుకంటే యాజ్ అనే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే when two things are the same in some ways we use as ఏదో ఒక విధంగా రెండు వస్తువులు సమానము అయినప్పుడు as యూజ్ చేస్తామంట. హియర్ ఈజ్ అనదర్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. మిస్టర్ సిన్హా ఈజ్ 160 centimeters tall. మిస్టర్ గుప్తా ఈజ్ 180 centimeters tall. మిస్సెస్ గుప్తా ఈజ్ 160 centimeters tall. నౌ మిస్టర్ గుప్తా ఈజ్ యాజ్ టాల్ యాజ్ మిస్సెస్ సిన్హా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిస్టర్ గుప్తా ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఇక్కడ యాక్చువల్లీ మిస్సెస్ ఉండాలి, మిస్సెస్ సిన్హా.
సో దీని మీనింగ్ ఏంటంటే మిస్సెస్ గుప్తా మిస్టర్ సిన్హా ఇద్దరు సమానమైన వయసు కలిగిన వాళ్ళు అని. చూడండి వాళ్ళిద్దరు వయసు 160. యూజ్ ద వర్డ్స్ ఇన్ ద బాక్స్ టు స్పీక్ అబౌట్ ద పీపుల్ అండ్ ద థింగ్స్ బిలో యూజింగ్ యాజ్ ఆర్ ఈఆర్ దాన్ అంటే టాలర్ దాన్ కోల్డర్ దాన్ అలా అనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. హైట్ని చెప్పారు. ఇక్కడ 3 డిఫరెంట్ గర్ల్స్ ఉన్నారు, జోహా, రూబీ అండ్ రాణి. సో ఇప్పుడు జోహా 155, రూబీ 150, రాణి 155 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు జోహా రాణి ఈక్వల్ హైట్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏమని చెప్పచ్చు చూడండి, జోహా ఈజ్ యాజ్ టాల్ యాజ్ రాణి అంటే జోహా రాణి ఒకే పొడవుని కలిగి ఉన్నారు అని. నెక్స్ట్ ఇప్పుడు రూబీ వీళ్ళిద్దరి కంటే పొట్టిగా ఉంది కదా, కాబట్టి మనం ఏం చెప్పచ్చు, సో రాణిని కానీ జోహాని కానీ మనం పోల్చి చెప్పచ్చు, లేదా ఇద్దరినైనా చెప్పచ్చు. రాణి ఈజ్ టాలర్ దాన్ జోహా, సారీ రూబీ. రాణి ఈజ్ టాలర్ దాన్ రూబీ అంటే దాని మీనింగ్ ఏంది, రాణి రూబీ కంటే పొడవైందని, లేదా జోహా ఈజ్ టాలర్ దాన్ రూబీ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ కింద ఇచ్చిన వాళ్ళు వెయిట్స్ ఇచ్చారు. విజయ్ 50, అక్షయ్ 50, అన్వర్ 65. సో విజయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్, వెయిట్ కాబట్టి స్ట్రాంగ్ చెప్పారు, యాజ్ స్ట్రాంగ్ యాజ్ అక్షయ్. విజయ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ అక్షయ్ అంటే విజయ్ అక్షయ్ ఒకే విధమైన బలాన్ని కలిగి ఉన్నారు. నౌ అన్వర్ వీళ్ళిద్దరి కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నాడు కదా. సో అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్, వన్స్ అగైన్ అన్వర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ విజయ్ అండ్ అక్షయ్. సో విజయ్కి అక్షయ్ కంటే కూడా అన్వర్ బలంగా ఉన్నాడు అని అర్థం, ఎందుకంటే తనకంటే వాళ్ళిద్దరి కంటే తను వెయిట్ ఎక్కువని. నెక్స్ట్ 3 ప్లేసెస్ ఇచ్చారు. సిమ్లా 6 degrees, గ్యాంగ్టక్ 6 degrees సెంటిగ్రేడ్, శ్రీనగర్ 2 degrees సెంటిగ్రేడ్. ఇందులో చలిని గురించి చెప్తున్నారు, చల్లదనాన్ని గురించి చెప్తున్నారు. సో సమానంగా ఉండేటివి షిమ్లా అండ్ గ్యాంగ్టక్ కదా. సో షిమ్లా ఈజ్ యాజ్ కూల్ యాజ్ Gangtok. Simla is as cool as Gangtok. Now Srinagar చాలా కూల్ కదా ఈ రెండింటికంటే. సో ఏమని చెప్పచ్చు, శ్రీనగర్ ఈజ్ కూలర్ దాన్ గ్యాంగ్టక్ అండ్ షిమ్లా. సో శ్రీనగర్ ఈజ్ కూలర్ దాన్ గ్యాంగ్టక్ అండ్ షిమ్లా. సో కూలర్ దాన్ గ్యాంగ్టక్ అండ్ షిమ్లా అంటే ఆ రెండింటికంటే శ్రీనగర్ ఎక్కువ ఉందని చెప్పడానికి కోల్డర్ దాన్ లేదా టాలర్ దాన్ లేదా స్ట్రాంగర్ దాన్ అని యూజ్ చేస్తారు. పోల్చి ఒకదానికంటే ఎక్కువ అని చెప్పేటప్పుడు టాలర్, కోల్డర్ దాన్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పెన్సిల్స్ చూద్దాము పొడవుని బట్టి. సో రాణీస్ పెన్సిల్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ రోజాస్. రాణి పెన్సిల్, రోజా పెన్సిల్ రెండు సమానంగా ఉన్నాయి ఇక్కడ, కాబట్టి ఆ రెండింటి యొక్క పొడవు సమానం కాబట్టి యాజ్ చెప్పాము. నెక్స్ట్ చూడండి, మోనాస్ పెన్సిల్ ఈజ్ టాల్. మోనాస్ పెన్సిల్ ఈజ్ ఓకే, once again, Mona's pencil is longer than Roja's pencil and Rani's pencil, or Rani's pencil and Roja's pencil అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ ఇచ్చారు. ఢిల్లీ 43 degrees, నాగపూర్ 43,
చెన్నై 39 degrees. సో ఢిల్లీ నాగపూర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఈజ్ యాజ్ హాట్ యాజ్ నాగపూర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఢిల్లీ అండ్ నాగపూర్ ఆర్ హాటర్ దెన్ చెన్నై అని చెప్పవచ్చు. సో ఎందుకంటే ఈ రెండు చెన్నై కంటే హాట్గా ఉంటాయి కాబట్టి, ఇవి ఢిల్లీ అండ్ నాగపూర్. కాబట్టి ఈ విధంగా చెప్పొచ్చు, ఢిల్లీ అండ్ నాగపూర్ ఆర్ హాటర్ దాన్ చెన్నై. సో ఇక్కడితో 6th క్లాస్ సంబంధించినటువంటి టెక్చువల్ గ్రామర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.